హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మా ఊరి దగ్గర మెట్టగుట్ట అనే ఏరియా ఉంటుందండి. అక్కడ కొండపైన ఇలా టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ ప్రభుబండ్లు అయితే తీసుకెళ్తారండి, ప్రదక్షిణాలు చేస్తారు. మనం చేసిన నైవేద్యాలు తీసుకొని దేవుడితో పాటుగా వెళ్ళి గుళ్ళోకి అయితే వెళ్తారండి. అక్కడ విజువల్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడైతే జనాలు కూడా వచ్చి ఇక్కడే పొంగల్ చేసుకొని దేవుడికైతే పైకి తీసుకెళ్తారు, కొండపైకి. నైవేద్యానికి కావలసిన సామాగ్రిలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. గుడికి వెళ్ళే మెయిన్ దారి అయితే ఇదేనండి. కొండపైన ఉంటాడండి వెంకటేశ్వర స్వామి. ఈరోజైతే గుడంతా కూడా ప్రబంధంతో చాలా సందడిగా అయితే అయిపోయిందండి. చాలా వరకు ప్రబంధం అయితే వస్తూనే ఉన్నాయండి. గుడి చుట్టూ కూడా అంటే కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ అయితే చేస్తారు. ప్రబంధంతో పాటుగా అందరూ కూడా వెళ్తారు. ఇలా మనం చేసిన నైవేద్యాన్ని తల మీద పెట్టుకుని అయితే వెళ్తూ ఉంటారు. ఇది వచ్చేసి మా ప్రభబండి ఉండేది. అప్పట్లో ఈ గుడి అయితే చాలా చిన్నదంటండి, కానీ చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. పక్క ఊళ్ళ నుంచి కూడా బాగా జనాలు అయితే వస్తూ ఉంటారండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే కూడా ఉంది ఇక్కడ. ముందుగా పద్మావతి దేవి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే దర్శనం చేసుకున్నాక తర్వాత కొండపైకి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను కూడా నైవేద్యం అయితే తల మీద పెట్టుకుని అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేశానండి. ఇలా చేస్తే చాలా మంచిదని చెప్పి ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే నైవేద్యాన్ని తల మీద పెట్టుకొని ప్రదక్షిణ అయితే చేశారు. గోవిందా గోవిందా. మీరు కూడా అమ్మవారిని చూసి అమ్మవారి హారతిని అయితే అందుకోండి. ప్రదక్షిణ చేస్తున్న టైంలో ఇక్కడ పానకైతే అమ్మవారు అయితే వచ్చారండి. అవైతే అమ్మవారిని తలుచుకుంటూ మాట్లాడుతున్నారు. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ కొండ చుట్టూ కూడా ఇప్పుడు ప్రదక్షిణ చేసుకొని ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే ఇలా అయితే వచ్చేసాము. గుడి ఇలా అయితే గుడి లోపలైతే ఇలా ఉంటుందండి. ఇది మెట్లు ద్వారా మనం ఇందాక ప్రదక్షిణ చేసి వచ్చాం కాబట్టి ఇది దారి అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు చూస్తాను. ఇది వెళ్ళి స్వామివారు అయితే ఇలా చక్కగా రెడీ చేశారు. మీరు కూడా మనం చూసుకోండి. ఫైనల్గా మా దర్శనం అయిపోయింది. ఇంకా కిందకైతే దిగేస్తున్నాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండ మీద ఉండటం వల్ల చుట్టూ కూడా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయండి. దిగేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కిందకి దిగుతున్నప్పుడు మధ్యలో అయితే కొన్ని దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. వినాయకుడు, సాయిబాబా ఇలా అన్ని అమ్మవార్లు, దేవుళ్ళు బొమ్మలు అయితే కూడా పెట్టారండి. దర్శనానికి ఎందుకు వచ్చినాక ఇక్కడ ఎవరి వాళ్ళ తరపున వాళ్ళు భోజనాలు అయితే పెట్టేశారండి. ఇలా అయితే మేము భోజనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.